బ్రాహ్మణుల సంఘ భవన నిర్మాణానికి నిధులు సమీకరించటానికి ప్రతి బ్రాహ్మణుడు చేతనివ్వాలని బ్రాహ్మణ భవన నిర్మాణ సంఘ ప్రతినిధి ఎస్.వి. మూర్తి బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం చినుముషిడివాడ సమీపంలో ఉన్న చాణిక్య నగర్ కాలనీలో బ్రాహ్మణ భవన నిర్మాణ బృంద సభ్యుల సమావేశం శ్రీ మండా నారాయణ మూర్తిగారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ పెందుర్తి మండలం పులగానుపాలెం గ్రామంలో బ్రాహ్మణ భవన నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. సుమారు 10,000 మంది బ్రాహ్మణులు తమ కార్యక్రమాలు వహించడానికి ఈ భవనం ఉపయోగపడుతుంది అన్నారు. ప్రతి బ్రాహ్మణుడు బ్రాహ్మణ భవన నిర్మాణానికి నిధులు సమీకరించటానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సూర్యప్రతాప్, రవికిరణ్, విశ్వనాథరావు, తారణానందం, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు శంకరణం సూర్యప్రతాప్, విశాఖ ఆర్వీఎల్ నియోజక సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ని. నేను గోపాలపట్నంలో ఉంటాను. అయితే మేము చాలా కాలం నుంచి ఒక సైట్ పొందామని, సైట్ ఎక్వైర్ చేద్దామని ఒక ఆలోచనలో ఉండి ఈ మధ్యన ఒక వన్ ఇయర్ బ్యాక్ 170 గజాల సైటు పులగానపల్లిలో కొన్నాం. అది ప్రత్యేకించి మన అన్ని బ్రాహ్మణ కుల శాఖల వారికి ఉపయోగపడాలనే మా ఉద్దేశం. అంతేగాని ఒక శాఖకి సంబంధించింది కాదు. అన్ని శాఖల వాళ్ళు అందులో పుణ్యకార్యాలు చేసుకోవాలంటే పితృకార్యాలు, తర్వాత వచ్చే ఆబ్దికాలు, మాసికాలు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికే మా ప్రయత్నం. అది 3 అంతస్తులుగా కడుతున్నామని ఇప్పుడు మా ప్రతినిధి చెప్పాడు. అందువల్ల దానికి మీరు అందరూ మన బ్రాహ్మణ ప్రముఖులందరూ సపోర్ట్ చేసి సహాయం చేయాలని నా ప్రార్థన. నా పేరు శంకరణం వెంకటరమణమూర్తి. పెందుర్తి ప్రాంతంలో ఉంటాము. ఈ పెందుర్తి పరిసర ప్రాంతాల్లో సుమారు 10,000 కుటుంబాలు ఉంటాయి, బ్రాహ్మణ కుటుంబాలు. అందరూ కూడా ముఖ్యంగా ఈ పితృ కార్యక్రమాల గురించి ఆబ్దికాలు అవి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి బహుళార్థ శాతకంగా ఉండాలని ఒక స్థలం కొన్నాం. పులగానపాలెంలో ఒక సైట్ కొన్నాం. 170 గజాల స్థలం కొన్నాం. 3 అంతస్తులుగా ఉండి అన్ని రకాలుగాను ప్రతిదానికి కూడా ఎక్కడికో వెళ్ళక్కర్ లేకుండా అపార్ట్మెంట్ల వ్యవస్థ కూడా చాలా శరాఘాతంగా ఉంది. అది కూడా తప్పిద్దామనే ఉద్దేశంతో ఒక భవనం కడదామని నిర్ణయించాము. చాలామంది ఫండ్స్ ఇస్తున్నారు కూడాను. దయచేసి అందరూ కూడా మీకు అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబరు, గూగుల్ పే అవి కూడా చెప్తున్నాం అనమాట. దానికి మీరు పంపించి మాకు ఆ ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టారంటే వెంటనే మీకు రసీదు కూడా ఇస్తాము. దయచేసి ఏ ప్రాంతం అయినా సరే, ఎక్కడైనా సరే